మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నిన్న ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా ఒక చిన్నారి కోసం ఒక వీడియో చేయడం జరిగింది. 10 days బేబీ రెయిన్బో హాస్పిటల్స్లో ఊపిరాడక ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. సో సర్జరీ చేయడానికి దాదాపు 8 లక్షలు కావస్తుందని చెప్పి కూడా నిన్న మనం చెప్పాము. సో ఆ 8 లక్షల్లో ఆయన ఏదో రకంగా 3-4 లక్షలు 3 లక్షలు అరేంజ్ చేసుకున్నారు. సో మరో 5 లక్షలు కావాలని చెప్పి కూడా ఓకే టీవీని ఆశ్రయించడం జరిగింది. సో నిన్న ఇదే ప్లాట్ఫామ్లో మనము ఆయన ఫోన్పే నెంబర్ కూడా, రవి గారి ఫోన్పే నెంబర్ కూడా మనం ఇవ్వడం జరిగింది. సో మరి ఈ కథనానికి స్పందించి పటంచేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అలాగే ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎమ్మెల్యే పటంచేరు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మరి ఓకే టీవీ కథనానికి స్పందించి మరి ఆ చిన్నారి ట్రీట్మెంట్ కోసం తన వంతు సహాయంగా 50,000 రూపాయలని మరి ఇమ్మని చెప్పి మాకు పంపించడం జరిగిందండి. 50,000 రూపాయలు. సో మరి రవి గారికి మీ సమక్షంలో నేను పంపిస్తూ మరి రండి రవి గారు. సో మన పటంచేరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, సో నేను మనం చేసిన వీడియో చూసి 50,000 రూపాయలు మీ పాప ట్రీట్మెంట్కి ఇమ్మని చెప్పారు. సో అందుకని ఆయన తరపున నేను ఇస్తా ఉన్నాను. సో అలాగే ఎంత వీలైతే అంత ఇంకొంతమందిని కూడా కోఆర్డినేట్ చేస్తాము. అండ్ అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా ఫోన్పే నెంబర్ పెడుతున్నానండి. సో దయచేసి రియాక్ట్ అవ్వండి. సో మీ వంతు సహాయంగా ఒక 10 రూపాయలైనా సరే, ఒక్కొక్కరు 10 రూపాయలు వేసినా అది దేనికో దానికి యూజ్ అవుతుందని చెప్పి నేను మరొకసారి నేను మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఔన్నత్యం ఇక్కడ ప్రూవ్ చేసుకున్నారు. అసలు మేము అడగలేదు, బట్ ఆయన వీడియో చూసి అరే నేను కొద్దిగా నా వంతుగా నేను ఇది చేస్తానని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే దీన్ని కొద్దిగా దామోదర గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి మరి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మనకి తెలియజేయడం జరిగింది. సో మరొకసారి కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ వంతు సహాయంగా కూడా మీరు హెల్ప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. మీరు మాట్లాడుకుంటే మాట్లాడండి. నాకు హెల్ప్ చేసిన శ్రీనివాస్ సార్ గారికి ధన్యవాదాలు సార్. మీకు ఎప్పుడు రుణపడి ఉంటా సార్. మేడం ఓకే, తప్పకుండా మరి ఇంకా కూడా కోఆర్డినేట్ చేసి మేము ప్లాన్ చేస్తాము, ధైర్యం ఇవ్వగలుగుతాము. అండ్ తెలంగాణ ప్రజలందరూ కూడా మీ వెంటే ఉన్నారని చెప్పి నాకు కూడా ఓకే టీవీకి వచ్చిన తర్వాత చాలా ధైర్యం పెరిగింది, చాలా ఓప్స్ వచ్చింది. సో ఇంతవరకు నాకు కొంచెం టెన్షన్ ఉండే. సో మన దగ్గరికి వచ్చి వెళ్ళిన నుండి చాలా కాల్స్ వచ్చినాయి, చాలా మంది ఓదార్పు చేశారు. సో అలాగే మీరు కూడా అండదండలు ఉన్నందుకు నాకు చాలా అంటే చాలా ధైర్యం ఉంది మేడం. తప్పకుండా అండి, థ్యాంక్ యూ. అండ్ అలాగే మీ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము, బట్ ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు ఆయన. సో ఒకసారి లిఫ్ట్ చేశాక ఆయనతో కూడా మీకు కోఆర్డినేట్ చేపిస్తాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో దయచేసి మీ వంతు సహాయం కూడా చేయాలి ఆ బేబీ కోసం అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరినీ కూడా నేను అడుగుతూ మరొకసారి ఆ ఫోన్పే నెంబర్ కూడా కింద మేము పెట్టడం జరిగింది. సో ఇంకా ఎవరైనా సహాయం చేయాలనుకున్న వాళ్ళు దయచేసి సహాయం చేయండి అని చెప్పి నేను మరొకసారి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.